హాయ్ గాయ్స్. 'హరి' మూవీ అయితే చూశాను. 'హరి' అంటే మనకు శ్రీ మహావిష్ణువు 'హరి' అన్నట్టుగా వినిపిస్తుంది కదా. సో ఈ మూవీ కూడా దానికి సంబంధించినదే. సో మన మనుషుల్లో 6 బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయండి. 6 బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో ఎప్పుడైతే ఈ 6 బ్యాడ్ క్వాలిటీస్ మనుషుల్లో ఎక్కువైతాయో సో ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడా, కొడతాడా, తిడతాడా, చంపేస్తాడా, లేకపోతే మనల్ని బతిమాలుకుంటాడా? దేవుడు ఏం చేస్తాడు అనేది కాన్సెప్ట్ అండి ఈ మూవీ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ మనుషుల్లో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ని మన డైరెక్టర్ గారు చూపించారనమాట. ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, అలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువైనప్పుడు, అంటే 6 ఉంటాయని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాడ్ క్వాలిటీ ఉండొచ్చు, లేకపోతే అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మనం ఒలింపిక్స్ పంపిద్దాం. ఓకేనా? సో ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువైపోయినప్పుడు దేవుడు, భగవంతుడు మనకి ఎలా బుద్ధి చెప్తాడు అనేది మూవీలో చూపించారండి. నేనైతే ఈ మూవీని యూత్ ఖచ్చితంగా చూడమని చెప్తున్నానండి. ఎందుకంటే మనలో ఉన్న 6 బ్యాడ్ క్వాలిటీస్, ఇప్పుడు యూత్ అంటే తెలుసు కదండి, కొట్లాట్లు, గొడవలు, అమ్మాయిల వెనక తిరగడాలు, ప్రేమ, సో ఇవే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ మూవీ చూస్తారో సో వాళ్ళలో ఉన్న ఈ కోపం, ద్వేషం ఇలాంటివన్నీ తగ్గడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి సినిమా క్లైమాక్స్లో అండి డైరెక్టర్ గారు అయితే మనకి హార్ట్ టచ్ చేశారనమాట. హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి. సో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మూవీలో చాలామంది ఫేమస్ క్యారెక్టర్స్ ఉన్నారండి. సో నాకు మెయిన్గా నచ్చినది ప్రభావతి గారి క్యారెక్టర్ అండి. ప్రభావతి గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ కూడా ఇరగదీసింది. తర్వాత ఇంకా చెమ్మక్ చంద్ర, మనకు శ్రీనివాస్ రెడ్డి, వైవహర్ష, సో వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా రాశారు. కొంచెం హ్యూమర్తో ఉంటుందన్నమాట, కొంచెం ఫన్ ఉంటుంది శ్రీనివాస్ రెడ్డికి మరి చెమ్మక్ చంద్రకి మధ్య. సో మిగిలిన చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సాయి కుమార్, మరి సుమను, ఆమని, అనసూయ, సో చాలామంది ఉన్నారు. అందరు డీసెంట్గా చేశారు. సో వీళ్ళలో మాత్రం ప్రభావతి గారు ఎక్సలెంట్గా చేశారనమాట. సినిమాకి ఇంకో హైలైట్ మంగ్లీ గారు అండి. మంగ్లీ గారిది ఒక సాంగ్ ఉంటుంది, ప్లస్ ఆ సాంగ్తో పాటు తను స్టెప్స్ కూడా వేసిందనమాట. సో ఆ మంగ్లీ గారి సాంగ్ అనేది హైలైట్ సినిమాకి. సో ఇంకా మనకి క్లైమాక్స్లో కూడా ఇప్పుడు మనకి మిరాయిలో మరియు మనకి హనుమాన్లో లాస్ట్లో దేవుడు వస్తాడు కదండి, ఈ మూవీలో కూడా అలాగా దేవుడిలా చూపించారు. సో చాలా బాగుందనమాట. ఎందుకో ఆ కాన్సెప్ట్తో వచ్చినవన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా మంచిగా అనిపించింది ఈ మూవీ కూడా. ఇంకా టెక్నికల్గా చెప్పడానికి సినిమాటోగ్రఫీ బాగుందండి. బీజిఎం బాగుంది. కొన్ని చోట్ల బేస్ హెవీగా వచ్చి బాగా అనిపించింది. సో కొన్ని చోట్ల మాత్రము ఒక ఫ్రేమ్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు చేజింగ్ సీన్లో బైక్ కింద కెమెరా పెట్టి చైన్ అల్లాడుతుంటుంది అనమాట బైక్ వెళ్ళేటప్పుడు. సో అలా కొన్ని కెమెరా యాంగిల్స్ అనేవి బాగా పెట్టారనమాట అక్కడక్కడ. సో అది నాకు బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అంత ఎంగేజింగ్గా అనిపించదు. డైరెక్టర్ గారి వ్యూలోకి, ఆయన వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. కొంచెం అక్కడక్కడ కొంచెం మనకి బోరింగ్గా అనిపిస్తుంది. సో అదొకటి మైనస్ పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని స్లోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడనమాట. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మోహ, ఇప్పుడు కామానికి ఒక పర్సన్, కోపంకి ఒక పర్సన్ని, సో ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఎస్టాబ్లిష్ చేశాడనమాట ఫస్ట్ హాఫ్ అంతా. సో దానికే సరిపోతుంది టైం అంతా. సో సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు, బాగుంటుంది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇదే అండి. ఇంకా చెప్పడానికి పెద్ద నెగిటివ్స్ ఏం లేదు. ఇంకొక 1 or 2 సాంగ్స్ ఉంటే బాగుండేది అనిపించేది. మూవీ లెంత్ కూడా చాలా తక్కువ ఉంది, 2 hours లోపే ఉంది. సో ఇంకా పత్యాపారం మొదలు పెడదామా? అదేనండి మన రేటింగ్. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.7 అండి. సో 2.5 అంటే మీరు కంపల్సరీగా చూడొచ్చు. 3 above అయితే మస్ట్ వాచ్ మూవీ అనేసి. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఈ మూవీ అయితే యూత్ ఖచ్చితంగా వాచ్ చేయండి. ఎందుకంటే మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ మూవీ. సో అందుకే నేను చెప్తున్నాను, యూత్ అయితే ఖచ్చితంగా చూడండి. సో ఇట్లు మీ శశి, సైనింగ్ ఆఫ్.